చూడండి రైతు మందు కొట్టిన తర్వాత ఎలా వచ్చింది స్వామి ఇది? బాగుందండి ఇది. ఇవాళ తారీఖు ఎంత స్వామి? 24వ తారీఖు 1 నెల 2026 అండి. ఫస్ట్ నెల ఇది. మీది ఊరు స్వామి? కంపలగూడ మండలం తునిపాడు గ్రామం అండి. మండలం అండి? జిల్లా అండి? ఎన్టీఆర్ జిల్లా అండి. ఓకే, మీరు ఇప్పుడు దీనికి ఎన్నిసార్లు కొట్టారు మందులు? 4 సార్లు మీ దగ్గర తీసుకొచ్చే కృషి ఏజెన్సీ తీసుకొచ్చి కొట్టామండి మందులు. కోర్సు కొట్టామండి. ఒక కోర్సు కొట్టిన తర్వాత మీకు ఇలా వచ్చిందా? మంచి పూత, మంచి క్వాలిటీ చూడండి ఎట్లా ఎంత బాగుందో. ఆకు చిట్టాకుతో వచ్చిందండి? అవునండి, కొన్ని చిట్టాకుతో వచ్చింది చూడండి. ఇక ఎన్ని పూతలు వచ్చింది చూడండి చెట్టు కొమ్మకి. తోట ఇది మొత్తం మిల్ట్ అయిపోయి చోర్లు మొత్తం ఎర్రబడి మిల్ట్ అయిపోయి అసలు వదిలిపెడదాం అనుకున్నాం ఈ తోటని. ఈ మందులు కొట్టిన తర్వాత మా ఊరు రైతులు మొత్తం వచ్చి ఏమైంది ఏందని చూసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇట్లా తెలుసుకొని అందరూ దాన్ని ఒక మందు వాడటం కూడా జరుగుతుంది సార్. ఎందుకంటే రైతులు చూసి ఆశ్చర్యపోయారండి. నా తోట చూసి ఇట్లా ఉందంటే మళ్ళీ చాలా కష్టపడి మందులు కొట్టినని చెప్పేసి ఆ మందులు బాగా పనిచేసిన ఒక కోరికండి. నాకు కూడా మంచి అవగాహన ఆలోచన అండి. ఈ కృషి ఏజెన్సీ నుంచి రైతులందరూ తెచ్చుకొని కొట్టుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ఇంత మంచి మందులు దొరకడం అనేది ఒక మనకు గుడ్ లక్ అండి. ఎందుకంటే చూడండి చిట్టాకుతో ఎంత పూత పింద కనబడుతుందో చూడండి. ప్రతి ఒక్క చెట్టును కానీ ప్రతి ఒక్క సావులందరికీ నమస్కారం అండి. స్వామి శరణం. స్వామి ఇప్పుడు వచ్చేసి మీ తోట చూడండి ఎంత క్వాలిటీ, ఇంత పచ్చదనంగా ఏ మందులు కొట్టిండో, అసలు ఎన్నిసార్లు ఏం కొట్టిండో రైతు మాటలు తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, మీ పేరు స్వామి? తిరుపతిరావు అండి నా పేరు. మీది ఊరండి? తునిపాడు, గంపలగూడ మండలం తునిపాడు గ్రామం అండి. నా పేరు తిరుపతిరావు అండి. తిరుపతిరావు, ఓకే అండి. మీకు ఇంత క్వాలిటీకి, ఇంత నీట్గా, ఇంత పచ్చదనంగా ఉండడానికి కారణం ఏంటండి? ఈ ఖమ్మం కృషి ఏజెన్సీ నుంచి తీసుకొచ్చామండి మందులు మేము. ఈ 3D+ అను బోర్కాలు కలిపి కొట్టామండి. బోర్కాలను ఫ్లవర్ జమ్ కలిపి కొట్టామండి. ఓకే, రెండోసారి వచ్చేసి టార్గెట్ 355 కొట్టామండి. దాంట్లో రేసు రిచ్ కలిపి కొట్టామండి. పెడతా